తులా రాశి వారికి జూలై నెలలో ఈ ఒక్క వ్యక్తితో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. దాని కారణంగా జీవితంలో కొన్ని కష్టాలు అయితే రాబోతున్నాయి. ఈ నెల రోజుల్లో వ్యక్తితో జాగ్రత్తగా ఉండకపోతే చాలా వరకు కూడా మీ జీవితంలో వచ్చే ఈ సమస్యల కారణంగా లైఫ్ లాంగ్ కూడా మీరు బాధపడాల్సి వస్తుంది. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఏ కష్టాలు తన కారణంగా రాబోతున్నాయి? ఆ కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ నెల రోజుల్లో అసలు ఏం జరుగుతుంది? ఇటువంటి విషయాలన్నీ కూడా మీ రాశి గురించి పూర్తిగా ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియో మీకోసం మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియోని మీ కంట పడిందంటే కనుక ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ యొక్క తులారాశి వారిని ఇప్పుడు నేను ఈ యొక్క జూలై నెలలో ఏదైతే జరగబోతుందో అది చెప్పబోతున్నాను. అలాగే ఈ నెల రోజుల్లో ప్రత్యేకించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పబోతున్నాను. తులారాశి వారికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే చాలా వరకు కూడా సానుకూలమైనటువంటి అంటే ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవచ్చు. డబ్బు పరంగా చూసుకున్నట్లయితే ఏవైతే కొన్ని అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను అందుకోలేకపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. కారణం ఏదైనా కానివ్వండి, ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా వర్క్ టెన్షన్స్ ఉండడం వల్ల, లేకపోతే కొంచెం ఏదైతే సోమరితనం అనేది ఉంటుందో దాని కారణంగానైనా కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం అవకాశం అనేది చాలా వరకు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనకి లక్ష్మీదేవి తలుపు తట్టినప్పుడు అమ్మవారిని మనం చాలా ప్రేమగా భక్తిగా ఆహ్వానించుకోవాలి. ఎప్పుడైతే నిర్లక్ష్యం అనేది మొదలు పెడతామో ఆ నిర్లక్ష్యం చేసినప్పుడు అమ్మవారు రావాలి అంటే రాదండి. కాబట్టి ఈ యొక్క శ్రద్ధ అనేది మీకు అంత కరెక్ట్గా సెట్ అవ్వదు. ఎందుకంటే తులారాశి వారు చిన్నతనం నుంచి కూడా కష్టాల్లో పుట్టి పెరిగిన వారు, డబ్బు యొక్క విలువ తెలిసినవారు. డబ్బు లేక ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, నలుగురిలో ఎన్ని అవమానాలు, బయట డబ్బు ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉంటుంది, డబ్బు లేని వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా క్లియర్గా తులారాశి వారికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీకు అవకాశాలు ఉన్నప్పుడు ఈ అవకాశాలను వాడుకోకుండా కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే చాలా వరకు కూడా ఇబ్బందుల పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ జూలై నెలలో మీకు చాలా అవకాశాలు వచ్చాయి. దయచేసి ఈ అవకాశాలను అయితే వదులుకోవద్దు. ఈ పాయింట్ అయితే అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఏదైతే తులారాశి వారికి ఇటు ఆడవారిని చూసుకున్నా కానీ, ఇటు పిల్లల్లో చూసుకున్నా కానీ, ఇటు మగవాళ్ళలో చూసుకున్నా కానీ కొంచెం మీకు కాళ్ళ నొప్పులు, బాగా కాళ్ళు లాగడం, తలనొప్పి, చిన్న వాటికి టెన్షన్స్ వచ్చేసేయడం, యాంగ్జైటీ వచ్చేసేయడం, ప్రతిదీ కూడా అంటే చాలా సీరియస్గా ఆలోచించడం, ఇలా ఈ సిచ్యువేషన్ అనేది మీకు ఏర్పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒక్కటే అనుకోండి, ఆలోచించడం వల్ల ఏది కూడా ఆగదు, ఏది కూడా మారదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతిదీ కూడా లైట్గా తీసుకోవడం నేర్చుకోండి. దేనికి కూడా టెన్షన్స్ అయితే పడద్దు. టెన్షన్ పడడం వల్ల మీరు స్ట్రెస్ అయ్యి దాని కారణంగా అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమే తప్ప మీరు ఏది కూడా మార్చలేరు అన్న విషయాన్ని తెలుసుకొని టెన్షన్ ఫ్రీగా మీ లైఫ్ని అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ లైఫ్ అనేది చాలా వరకు కూడా ప్రశాంతంగా మారే అవకాశాలు అయితే ఏర్పడతాయి అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ జూలై నెల వచ్చిన తర్వాత నుంచి మీకు ఈ యొక్క పనుల ఒత్తిడితో పాటుగా ఈ యొక్క హెల్త్ కూడా చూసుకోవడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏవి పడితే అవి చూసిందల్లో కూడా ఆయిల్ ఫుడ్స్ తినడం కానీ, లేదంటే కనుక షుగర్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తినడం కానీ, లేకపోతే కనుక బయట ఫుడ్స్ ఎక్కువగా తినడం కానీ, ఇటువంటివి చేసుకోకుండా కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చక్కగా టైంకి ఇంట్లో వండినవే తినడం, టైంకి నిద్రపోవడం, కొంచెం బాడీకి వాకింగ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇటువంటివి చేసుకోవడం, ఇటు ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో, అలాగే మైండ్ని కూడా అంతే ఫ్రీగా, అంతే ప్రశాంతంగా, అంతే ఖాళీగా ఉంచుకోవాలి అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. అలాగే ఒక వ్యక్తితోటి జాగ్రత్త అనే విషయాన్ని చెప్పాను కదా, ఇక్కడ నేను ఆ వ్యక్తి కూడా వచ్చేసేసి స్త్రీ అనమాట. ఈ స్త్రీ కారణంగా కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.
ఈ స్త్రీ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశము కనిపిస్తోంది. ఈ స్త్రీ కారణంగా ఫైనాన్షియల్గా వచ్చే అవకాశము, తన కారణంగా డబ్బులు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బంధువుల్లో ఒక రకమైనటువంటి చెడు ఉద్దేశం అనేది మీ మీద కలగబోయేలా చేయబోతుంది ఆ స్త్రీ. అలాగే మిమ్మల్ని చూడలేకపోవడం, మీ ఎదుగుదలను చూడలేకపోవడం, మీరు మనశ్శాంతిగా ఉంటే చూడలేకపోవడం, మీరు ఆరోగ్యంగా ఉంటే చూడలేకపోవడం, మీరు నలుగురిలో కలిసి ఉంటే చూడలేకపోవడం, అనేక రకాలైనటువంటి ఆ యొక్క దృష్టి మీ మీద పెట్టేసి తను మీ యొక్క పతనాన్ని, మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుందన్నమాట. ఆ స్త్రీ ఇంతకు బయట వ్యక్త, లేకపోతే రక్త సంబంధమా, లేకపోతే మీకు దగ్గర బంధువా, లేదంటే ఏదన్నా పనులు చేసే దగ్గర ఉన్న స్త్రీ అంటే కనుక ఈ స్త్రీ యొక్క బంధువులు ఉన్నటువంటి స్త్రీ అనమాట. రక్త సంబంధం అయితే కాదు, కానీ ఈ స్త్రీ మీ ఇంటి పేరుతో ఉంటుందన్నమాట. ఈ స్త్రీ ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ దాన్ని అంటే మీకు ఎగనెస్ట్గా ఏ చిన్న అవకాశం ఉన్నా కానీ దాన్ని పట్టుకొని అంటే చిన్న తీగ లాగితే డొంకంత కదులుతుంది అంటారు కదా, అలా ఆ చిన్న దాన్ని కూడా పట్టుకొని ఎక్కువగా మీ మీద బయట మీ బంధువుల్లోనే ఒక చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఎక్కడైనా క్లోజ్గా ఉంటున్నా, లేదంటే మీరు ఎవరితోనైనా కానీ మంచిగా ఉంటున్నా, మంచిగా పరిచయం పెంచుకొని హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా, లేదంటే వారితో కలిసిపోవాలి అనుకుంటున్నా, వెంటనే వారి దగ్గరికి వెళ్ళి మీ గురించి చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, మిమ్మల్ని ఇలా చేస్తుంది, లేదంటే ఇలా చేస్తాడు అని చెప్పి మీ మీద ఒక నెగిటివ్ వైబ్ అనేది అవతల వాళ్ళ దృష్టిలో కలిగించి మిమ్మల్ని మైనస్ చేసి ఉన్న మాటలు లేని మాటలు మీ మీద చెప్పి మీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది వచ్చేలా చేస్తుందన్నమాట ఆ స్త్రీ. అలాగే ఈ స్త్రీ మీకు ఇప్పటికీ నేను చెప్తూ ఉంటే మైండ్లో ఎవరా అనేది పూర్తిగా వెలిగే ఉంటుందండి. తను మీకు వివాహమైన దగ్గర నుంచి ఎప్పుడైతే మీ యొక్క వివాహం అనే ఈ యొక్క కొత్త ప్రపంచంలోకి మీరు అడుగు పెట్టారో అప్పటి నుంచి మీ మీద దృష్టి అయితే పెట్టుకుంటుంది. మీరు ఏ బట్టలు వేసుకుంటున్నారు, ఏ పని చేస్తున్నారు, మీకు ఎటు నుంచి ఆదాయ మార్గాలు ఉంటున్నాయి, ఎక్కడ ఏం కొనుక్కోవాలి అనుకుంటున్నారు, ఏం ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు, ఏం గోల్డ్ కొనుక్కుంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా తను ఎంక్వైరీలు అనేవి బయట వారి ద్వారా చేస్తూ ఉంటుందన్నమాట. మీరు ఏదైనా తెలుసో తెలియక ఒక మాట అంటే దానికి 10 కల్పించి చెప్తుంది. తన కారణంగా మీరు డబ్బు పరంగా నష్టపోయారు, అలాగే గౌరవపరంగా నష్టపోయారు, మానసికంగా చాలా బాధని, నరకాన్ని మీరు అనుభవించారు. ఇప్పటికీ మీరు ఈ కష్టాల్లో ఉంటే ఇదిలో పడి ఎప్పటికైనా ఎవరికైనా కానీ నిండా మునిగితేనే చలి తెలుస్తుంది అంటారు. అలాగే ఒడ్డున కూర్చున్న వారికి నీళ్ళ లోతు తెలియదు, నీళ్ళలో దిగిన వారికి నీళ్ళ లోతు తెలుస్తుంది అంటారు. ఆ యొక్క పరిస్థితి అనేది మీకు తెలుసు. ఎవరు ఎటువంటి వారు, ఎవరు మన నుంచి ఆశిస్తున్నారు, ఎవరు మన నుంచి ఏది కోరుకోకుండా ఉంటున్నారు, మన చెడు కోరుకునే వారెవరు, ఇదంతా కూడా మీకున్నటువంటి అనుభవం ద్వారా మీకున్నటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఆ యొక్క ఇది అనేది మీకంటే ఆ టాలెంట్ అనేది మీకు బాగా అర్థమైపోతుంది అన్నమాట. దాన్ని బట్టి మనుషుల్ని అంచనా వేయగలుగుతారు, మనుషుల యొక్క ఉద్దేశాలను కూడా మీరు అంచనా వేయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, మీరు ఏదైతే ఇప్పటి వరకు మొహమాట పడడం కానీ, బాధపడడం కానీ, ఎదుటి వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గుపడుతూ ఉండడం కానీ, చెప్పాలి అనుకున్న మాట చెప్పలేకపోవడం కానీ ఏదైతే ఉందో అది మీరు చాలా వరకు కూడా మారారు. ఇంకా మారే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే దీనివల్ల మీరు చాలా రకాలైనటువంటి నష్టాలను పొందుతారనమాట. ఏంటి అంటే ఒక మాట డైరెక్ట్గా ఎదుటి వ్యక్తితో చెప్పలేకపోవడం వల్ల చేయని తప్పును చేశారు ఏమో అని చెప్పి అనుకోవడం, ఎదుటివారు వేలెత్తి చూపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి మీ మీద ఒక చులకన ప్రభావం అనేది ఏర్పడడం, మిమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడడం, నలుగురిలో అవమానించడం, ఇటువంటివన్నీ కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఆ యొక్క కిలాడి స్త్రీ కారణంగా ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి మీ యొక్క లైఫ్లో. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కష్టాలు అప్పుడే అంటే కొంచెం పర్లేదు మేము సెటిల్ అయిపోతున్నాము అని అనుకునేటటువంటి భావన, అలాగే చేతికి అందుతుంది అని అనుకున్నది అక్కడే జారిపోవడం, అలాగే ఏదైతే ఇప్పుడు నేను చేయగలను అని అనుకున్నది ఉంటుందో అది చేయలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా అంటే ఇటు వస్తుంది, ఇటు పోతుంది, ఇటు మధ్యలో ఆగిపోతుంది, ఇటు హ్యాపీగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది, మళ్ళీ అంతలోనే కష్టంగా మనసుకి అనిపిస్తుంది, అంతలోనే ఒక ఒంటరితనంగా అనిపిస్తుంది, అంతలోనే హెల్త్ ఖరాబ్ అయిపోవడం, అంతలోనే ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నాము అన్నట్లుగా అనిపించడం, ఇట్లా రకరకాలనేవి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మొదట మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఎన్నో బాధలు పడ్డారు చిన్నప్పటి నుంచి,
ఎన్నో అవమానాలు పడ్డారు. డబ్బు లేని బాధలు కూడా మీరు చూశారు. డబ్బులు మాత్రం ఈ టైంలో మీకు ఎక్కువగా ఖర్చులయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇది తీసుకుందాం, ఇది ఉంటే బాగుంటుంది, మనకి ఇది ఖచ్చితంగా కావాల్సిందే, ఒకరిని చూసి ఒకరు చేసేద్దాం అన్నట్లుగా ఆ స్పీడ్ మూమెంట్లో ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ఆపుకోండి. ఎందుకంటే అక్కడ అవసరం లేదు అని అనుకున్నప్పుడు అక్కడ అది లేకపోయినా మనకి జరుగుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రూపాయి అనేది రేపటి రోజున ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలుసుకోగలిగితే చాలా వరకు కూడా ధనం అనేది మీ దగ్గర సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకండి. ఈ యొక్క నమ్మే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఇప్పటి రోజుల్లో ఏదన్నా కానీ మనం నుంచి లాభం ఉంటేనే దానికోసం అని చెప్పే యొక్క లాభాన్ని ఆశించి మనతో మంచిగా నటిస్తూ ఉంటారు. మన యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత మనల్ని దూరం పెట్టేస్తూ ఉంటారనమాట. ఇటువంటి వ్యక్తులు మీ జీవితంలో చాలామంది ఉంటున్నారు. ఆ వ్యక్తులతో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ కారణంగా కూడా ఇదయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మీతో ప్రతి పని గడిపించుకొని కొన్ని అవసరాలు తీర్చుకొని కొన్ని తెలియని విషయాలు తెలుసుకొని కొంతవరకు కూడా మీ నుంచి లాభం పొంది చివరకు నువ్వు ఏమీ చేయలేదు, నాకు ఏం చేస్తావు అని చెప్పి వేలెత్తి చూపించే వ్యక్తులు కూడా మీ జీవితంలో ఉంటున్నారు. ఈ అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరితో ఏ విధంగా మనం మంచిగా మసులుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి, ఎవరిని దూరం పెట్టేసేయాలి, ఎవరిని దగ్గరగా తీసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఒక అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి లైఫ్లో ఒక మూవ్ ఆన్ అవ్వడం అయితే స్టార్ట్ చేయండి. ఆ స్త్రీతో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తికి మీరు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఆ వ్యక్తి చూపు అనేది మీ మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నమాట. అంటే తన కారణంగా ఏమవుతుంది అంటే కనుక కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి గొడవలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికంటే ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తికి సపోర్ట్గా మాట్లాడడం, మిమ్మల్ని ఇదిగా చూడడం, ఇటువంటివి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉండడం, ఆ వ్యక్తి మీ ఇంటి వ్యక్తిని మచ్చిక చేసుకుని మాయ చేసి తన మాటలతోటి మభ్యపెట్టి మీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది అవతల వ్యక్తికి అంటే మీ ఇంట్లో వ్యక్తికి కలగజేసేలా చేయడం, దాని కారణంగా కొన్ని గొడవలు అనేవి మీకు ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా జరిగే ఇదైతే కనిపిస్తూ ఉంది. తన కారణంగా ఈ జూలై నెలలో అయితే కొంత ఎఫెక్ట్ అనేది కలగబోతుందండి. ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా 100% కలుగుతుంది అని చెప్పి నేను ఇక్కడైతే చెప్పట్లేదు. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది మీకు కలగదు. ఎందుకంటే ఎవరిని ఎంతవరకు ఉంచాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు వారి యొక్క మాట మనం వినాలో ఇదంతా కూడా మనిషికి తెలిసినప్పుడు, అలాగే అవతల వ్యక్తులు ఎవరైతే మీ ఇంటి వ్యక్తులు అవతల వారితోటి క్లోజ్గా ఉంటున్నారో అసలు ఎందుకు వెళ్తున్నారు, దేనికి మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఇదంతా కూడా మీరు గమనించుకుంటూ ఉండడం, మీ ఇంటి వ్యక్తులు ఎవరైతే మీకు ఎగనెస్ట్గా ఉన్నారో వారితో ప్రేమగా ఉండడం, గొడవలు పెట్టుకోకుండా ఉండడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల కూడా వారి యొక్క పప్పులు ఇక్కడ ఉడికే అవకాశం అయితే ఉండదన్నమాట. ఈ ఒక్క విషయాన్ని కూడా మీరు 100% తెలుసుకోండి. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి, నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి. మీ ఇంట్లో మీకు తెలియదు చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి ఇంట్లో నిత్యం దీపారాధన అనేది మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి. దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒక హారతి కర్పూరపు బిళ్ళను తీసుకొని అది వెలిగించుకొని దానితోటి మీరు దిష్టి తీసి వేసుకోండి. అగ్నితోటి హారతి దిష్టి తీసి వేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఆ నెగిటివ్ ఎదుటి వారి యొక్క దృష్టి, నరఘోష, నరదృష్టి ఇదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా దిష్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు ఖచ్చితంగా ఈ జూలై నెల చివరిలోపు ఒక్కరోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి ఆవు పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు అయితే తగ్గుతాయి. అలాగే ఏదైనా ఒక శనివారం రోజు ఈ జూలై నెలలో అంటే శనిదేవునికి అంటే మీ యొక్క రాశికి అధిపతి అయినటువంటి శనిదేవునికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డును నైవేద్యంగా పెట్టి నువ్వుల దీపాన్ని వెలిగించండి. నల్ల కుక్కకు చపాతీ కానీ బ్రెడ్ కానీ పెట్టండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా శని దోషాలు అనేవి తగ్గుతాయి. అలాగే ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా ఒక మంగళవారం ఈ నెలలోని మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి
తమలపాకుల మాలను సమర్పించి స్వామివారి యొక్క గుడి చుట్టూతా కూడా 11 ప్రదక్షిణలు చేసి చక్కగా స్వామివారిని దర్శించుకొని మీ పేరిట పూజ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల కూడా మీ మీద ఉన్నటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఎందుకు ఇన్నిసార్లు నరదిష్టి అని చెప్తున్నానంటే కనుక తులారాశి వారికి నరఘోష అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల మీరు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. మీ లైఫ్లో మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. డబ్బులు చేతికి అందినవి కూడా అట్లా వచ్చి అట్లా దూరం అయిపోతున్నాయి. అంటే నరదిష్టి కారణమే. మీ చేతిలో పని ఉన్నా కూడా దాన్ని చేయలేకపోతున్నారు అంటే దానికి నరదిష్టియే కారణం. ఏదైనా కానీ ఒక అపనిందలు వచ్చి మీ మీద పడుతున్నాయి అంటే దానికి నరదిష్టి కారణం. ఒంట్లో బాగాలేదు అంటే దానికి నరదిష్టి కారణం. వీటన్నిటికీ కూడా నరదిష్టి అనేది కారణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు ఆ యొక్క నరదిష్టిని దూరం చేసుకోవడానికి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, అలాగే నువ్వుల నూనెతోటి శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం, కుక్కకి బ్రెడ్ ముక్క చపాతీ కానీ తినిపించడం, అలాగే మనకి గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. ఎప్పుడైనా పర్లేదు, ఈ వారం ఆ వారం అని కూడా లేదు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు గోమాత దగ్గరికి వెళ్ళి చక్కగా గోమాతకు నమస్కరించుకొని గోమాతకి ఏదైనా పచ్చిగడ్డి కానీ కూరగాయలు కానీ లేదంటే కనుక పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడం కానీ లేదంటే కనుక కాస్త అన్నంలో కాస్తంత బెల్లం వేసి కలిపి చక్కగా కూరగాయ ముక్కలు కలిపి తినిపించడం కానీ ఇలా ఏదో ఒకటి ఆహారాన్ని శుద్ధిగల ఆహారాన్ని మీ చేతులతో తినిపించే ప్రయత్నం అయితే చేయండి. గోమాత యొక్క నాలుక ఎంగిలి ఆ స్పర్శ అనేది తగిలితే మీ యొక్క చేతి రేఖలు కూడా మారిపోతాయి అన్నమాట. అంటే మీకు ఏదైతే దరిద్రం అనేది ఉందో అది మొత్తం కూడా గోమాత లాగేసుకొని మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. 33 కోట్ల మంది దేవతలు ఒక్క చోటే మనకి కొలువై ఉంటారు. కాబట్టి గోమాత సేవ పూజ అనేది మీకు చాలా కలిసి వస్తుందండి. ముఖ్యమైన పని ప్రారంభిస్తున్నప్పుడు, ముఖ్యమైన పని మొదలు పెడుతున్నాం మేము అని చెప్పి అనుకున్నప్పుడు కూడా మీరు గోమాత దర్శనం చేసుకుని వెళ్ళడం ఇటువంటివి చేయండి. అలా కుదిరినప్పుడు కనీసం ఇంట్లో దేవుడి గుడిలో ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకొనైనా కానీ పూజ చేసుకునేటప్పుడు గోమాతను ప్రత్యేకంగా మీరు చక్కగా పూలతోటి అలంకరించుకొని మంచిగా పూజ చేసుకొని అలా చేసుకున్నా కూడా మీకు మంచిగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకున్న దాంట్లో మీకు ఒక 10 రూపాయలు ఉంటే ఒక పావుల ఎవరికైనా దానం చేస్తూ ఉండండి. దీనివల్ల కూడా మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. అలాగే ఈ నెలలో మాత్రం ఆ స్త్రీతోటి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? ఈ నెల రోజుల్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చక్కగా హ్యాపీగా గడిచిపోతాయి. కాకపోతే హెల్త్ని చూసుకోండి, తినే ఫుడ్ని చూసుకోండి, టైంకి నిద్రపోండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఈ నెల రోజులు హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సమస్య ఏమిటో కమెంట్లో చెప్పండి. నేను ఆ పరమశివుడిని మీ అందరి కోసం ప్రార్థిస్తాను. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ పరమశివుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.